ఓవరాల్‌గా కూర్పు ఎలా ఉందో అనే ఒక చిన్న ప్రయత్నం అయితే ఆయన మాటల్లో వినే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఎలా అంటే ఓవరాల్ కూర్పుని ఎలా చూస్తారు సార్? కూర్పు బ్రహ్మాండంగా ఉంది అంతే. సార్ కొంతమంది సీనియర్లకి సీట్లు రాలేదని ఒక ఇంకా చర్చ పూర్తిగా ఫైనలైజ్ అవ్వలేదు కదా, సార్. నెక్స్ట్ దాంట్లో అన్నీ ఉండే అవకాశం. రావడానికి అవకాశం ఉంటుంది. సార్ బీజేపీ పరిస్థితి ఏంటి వాస్తవం? బీజేపీ పరిస్థితి ఆ ప్రెసిడెంట్లు ఇద్దరిని అడిగితే చెప్తారు, నాకేముంది. అంటే ఓవరాల్గా ఇప్పటికీ బీజేపీకి సంబంధించిన వ్యవహారంలో కొంత క్లారిటీ రాలేదు అని అంటున్నారు. అది వాళ్ళనే అడగాలి, బీజేపీది మనకు తెలియదు. సార్ సో ఇది రామకృష్ణ గారు అయితే చాలా క్లియర్గా ఒక మాట అయితే చెప్తున్నారు. నాకు బీజేపీకి సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఇంకా క్లారిటీ లేదు, వాళ్ళిద్దరి గురించే మాట్లాడుకోండి. బీజేపీకి సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఎక్కడో కొంత రామకృష్ణ గారిలో కొంత తేడా కనపడుతుంది. ఎందుకంటే రామకృష్ణ తమ్ముడికి కూడా సీటు ఆశించిన పరిస్థితి అయితే ఉంది. కానీ రామకృష్ణ ఒకటే చెప్తున్నారు, బీజేపీకి సంబంధించిన పొత్తు వ్యవహారంలో మాత్రం కొంత నాకు అవగాహన లేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. ఎందుకంటే మాట్లాడుకుంది పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు కాబట్టి దానికి సంబంధించి మాత్రమే మాట్లాడాలి. నాకు పెద్దగా దాని మీద కొంత అవగాహన లేదు అని చెప్తున్నా. కూర్పు అయితే బాగుంది, సీనియర్లకి నెక్స్ట్ లిస్టు కూడా ఉంది కాబట్టి దాంట్లో ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఏదేమైనా ఇప్పటికి ఉన్న ఓవరాల్గా ఉన్న సిచ్యువేషన్స్లో కావచ్చు, పరిస్థితుల్లో కొంత ఎక్కడో కొంత ఇష్యూస్ బ్రేక్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. కొంత తేడా కనపడుతున్నట్టుగానే అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్క ఆనందబాబు లాంటి వ్యక్తులు కూడా ఇప్పుడు వచ్చున్నారు. కొంతమంది సీనియర్ నేతలు, టికెట్లు వచ్చిన నేతలు అందరూ ఇప్పుడున్న పరిస్థితి అయితే ఉంది. కానీ